రండి జీ, లోపలికి రండి. నమస్కారం స్వామీజీ. డోంట్ కాల్ స్వామీజీ, కాల్ మోక్ష. మోక్షాజీ ఆయే. రండి కూర్చోండి. సిట్. కాఫీ ఆర్ టీ? మోక్ష. మోక్షాజీ, టీ ఆర్ కాఫీ? నాకు మిల్క్ అంటే అలర్జీ. तो ब्लैक कॉफी, ब्लैक टी? బ్లాక్ డాగ్, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఓకే. మోక్ష, ఇక మీదట నీకు అన్నీ బ్లాకే. ఈరోజు పూజ చేయాల్సిందే. మోక్ష, మంజుల, నువ్వు నా దగ్గర లేకపోతావని అనుకోలేదు కదా? నో, నువ్వు ఇక్కడ ఎలా? అయ్యయ్యో, ఏం లేకుండా దీని దగ్గర ఇరుక్కున్నానే. రాజ్, నథింగ్ టు వరీ. వర్ష, సరే, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, బాయ్. ఆంటీ. వర్ష, రాజు నీతో ఏమైనా చెప్పారా? అవునాంటీ, చాలా భయపడ్డారు. ఆ తర్వాత నేనే అదే ఇది అని చెప్పి బెంగళూరుకి పంపించాను. ఇప్పుడు ఆయనే ఫోన్ చేశారు, ఇక్కడే ఉంటావా లేదా వేరెక్కడైనా స్టే అరేంజ్ చేయనా అని. అవన్నీ ఏం వద్దు, నేను ఇక్కడే ఉంటానన్నాను. నువ్వు దేనికి భయపడకమ్మా, మేమున్నాం కదా. వర్ష, మంజు కోసం నువ్వు చేస్తున్న సహాయం తలుచుకుంటే మాకెంతో సంతోషంగా ఉందమ్మా. మంజు చాలా ధైర్యవంతురాలైన పిల్ల, దేన్నైనా సరే ధైర్యంగా ఎదురుస్తుందమ్మా. తాను చేసిందంత రోషన్ కోసమే. డబ్బు విషయానికొస్తే వాళ్ళ నాన్న తన కోసం డిపాజిట్ చేసిన డబ్బు, జాబ్లో ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు వచ్చిన డబ్బు, ఆ రెండిటితోనే తను బతుకుతోంది. ఎంత బాధన్నా మనసు విప్పి నాతో పంచుకుంటుంది. మంజు రాకేష్ వాళ్ళ నాన్నగారి రెండో భార్య కూతురు. అలాగా? అవునమ్మా. రాకేష్ చేసే పనులు నచ్చక వాళ్ళ నాన్న కూతురు మంజుతో పాటే ఉండేవారు. సడన్ గా ఒకరోజు రాకేష్ వచ్చి, నేను మారిపోయాను నాన్న, మీరు లేకుండా నేను ఉండలేను, మీరు నాకు కావాలి అని ఏదేదో చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే తెలిసింది వాళ్ళ నాన్నగారి ఆస్తి కోసం వాడు నాటకం ఆడాడు అని. చివరి దశలో వాడు సరిగ్గా చూసుకోలేదు కూడా. కానీ ఆస్తి కోసం మంజు ఇలా చేస్తుందని మేము అస్సలు అనుకోలేదమ్మా. మంజు చనిపోయినప్పుడు కూడా చాలా వెక్కి వెక్కి ఏడ్చాడు. మంజు అంటే ఇంత ప్రేముందే వీడికి అని మేము మోసపోయాం. బాధపడకండి ఆంటీ, ఖచ్చితంగా మంజు పగ తీర్చుకుంటారు చూడండి. అవును, రాహులేడి? ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చావా? ఇంట్లోనే ఉన్నాడాంటీ. నాకిప్పుడే భయం లేదు. మంజుకి న్యాయం జరగాలి, అప్పుడే ఆ ఇంట్లో మేము ప్రశాంతంగా ఉండగలం. సరే, పద వెళదాం. వెళ్దాం.